ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరం నాగపంచమి పండుగ ఏ రోజున వచ్చినది, ఆ రోజు పాటించవలసిన నియమాలు, చెయ్యకూడని పనులు, ఆ రోజు పూజ చేయవలసిన పద్ధతి గురించి తెలుసుకుందాము. నాగులకు మన పురాణాల ఇతిహాసాల్లో ప్రముఖమైన స్థానం ఉంది. శివుడు పామును తన కంఠాభరణంగా ధరిస్తాడు. అదేవిధంగా విష్ణుమూర్తి శేషశయనంపై పవలిస్తుంటాడు. అంతేకాకుండా సుబ్రహ్మణ్యుడిని పాముకు ప్రతిరూపంగా చెప్తుంటాము. శ్రీ క్రోధి నామ సంవత్సరము, శ్రావణ మాసము, వర్ష ఋతువు, దక్షిణాయనము, 8వ తేదీ ఆగస్ట్ 2024 గురువారం రాత్రి 9:34 ప్రారంభమై 9వ తేదీ ఆగస్ట్ 2024 శుక్రవారం రాత్రి 11:36 పంచమి తిథి ముగుస్తుంది. ఈరోజు ప్రత్యేకంగా పూజా సమయము మధ్యాహ్నము 12:13 ప్రారంభమై మధ్యాహ్నము 1 గంటకు ముగుస్తుంది. మరలా సాయంత్రం 6:33 నుంచి 8:20 వరకు సర్పదేవుని పూజించడానికి ఉత్తమమైన సమయము. ఈరోజు ప్రధానంగా 8 సర్పదేవతలను వాసుకి, ఐరావత్, మణిభద్ర, కాళియ, ధనుంజయ, తక్షక్, కర్కోటక, ధృతరాష్ట్రుడు ఈ 8 మంది సర్పదేవతలను ఆవు పాలు పోస్తూ స్మరించాలి. ఈరోజు కూరగాయలను కోయరు, కోసిన కూరగాయలను తినరు, పెన్నం పెట్టి ఏమి కూడా కాల్చరు. ఈరోజు చపాతీలను కూడా చెయ్యరు, కేవలం గోరు చిక్కుడును మాత్రమే తింటారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పద్ధతిని పాటిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈరోజు భూమిని త్రవ్వరు. ఒకవేళ భూమి పొరలో పాము గుడ్లు ఉంటే అవి పగిలిపోతాయని తవ్వకూడదని మన పెద్దలు అంటారు. భూమి పుత్రుడు కుజుడు, కుజునకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందువలన కూడా ఈరోజు భూమిని తవ్వరు. పంచమి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి మహిళలు భక్తితో ఉపవాసం ఉంటారు. కొందరు గోడల మీద కుంకుమతో నవనాగుల బొమ్మలను గీస్తారు. దానికి ప్రత్యేకంగా పూజలు చేసి ఆవు పాలతో అభిషేకం చేస్తారు. గుడిలో నాగుపాముల ప్రతిమలకు ఆవు పాలతో అభిషేకం చేస్తారు. పుట్ట దగ్గర ఆవు పాలను పోస్తారు. నైవేద్యంగా చలిమిడి, చిమిలి పెడతారు. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పేలాలను నైవేద్యంగా పెడతారు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టమ్మను నుదుటన బొట్టుగా చెవికి పెట్టుకుంటారు. ఎవరైతే సంతానం కలగాలని కోరుకుంటారో, పిల్లలు పుట్టడం లేటైన వాళ్ళు గర్భానికి పుట్టమ్మను రాసుకుంటారు. ఇలా చేయడం వల్ల గర్భదోషాలు ఉంటే పోతాయి. పెళ్ళిళ్ళు కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, భూ సంబంధిత లావాదేవీలకు, స్థిరాస్తి కోసము, ఆరోగ్యం కోసము ఈరోజు నాగేంద్రుని పూజిస్తారు.